తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒకప్పుడు మోసం అంటే మనకి తెలియని వాళ్ళు, దూరం వాళ్ళు, లేకపోతే స్నేహితులు, వీళ్ళ చేతుల్లో మోసపోవడాలు జరిగేవి. కానీ ఇప్పుడు మోసము ఎవరినైనా చేయొచ్చు, ఎవరి చేతిలోనైనా కూడా మనం మోసపోవచ్చు. తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు కావచ్చు, ప్రేమించిన వాడి చేతిలో పార్ట్నర్ కావచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు అనమాట. అయితే మోసపోగానే ప్రాణం తీసుకోవడమో, ప్రాణం తీయడమో జరుగుతోంది. ఇదేనా దీనికి సొల్యూషన్? రీసెంట్‌గా ఎల్బీ నగర్‌లో గోవర్ధన్, సరిత ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా 1 ఇయర్ అయితోంది. వాళ్ళకి బేబీ కూడా ఉంది. కానీ సరిత గోవర్ధన్‌ని మోసం చేసి, ఆ బాబుని వేరే వాళ్లకు ఇచ్చేసి గోవర్ధన్‌తో ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా చాలా బాధాకరం ఇది. గోవర్ధన్ ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు. గోవర్ధన్ లాగా చాలామంది మోసపోతూ ఉన్నారు. అమ్మాయిలు మోసం చేస్తూ ఉన్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు. మరి ఇలా మోసపోయినప్పుడు ప్రాణం తీయడము, ప్రాణం తీసుకోవడము ఇదే నా సొల్యూషన్. గోవర్ధన్ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇలాంటివి చాలా చాలా కామన్ అయిపోయాయి. మనం ఇప్పటివరకు గోవర్ధన్ లాంటి ఇట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి చాలా కేసెస్లో మాట్లాడుకున్నాం మనం. కానీ అయినప్పటికీ కూడా అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటే ఆయన అమ్మాయిని ఎంత ప్రేమించి ఉంటే ప్రాణం తీసుకున్నాడు. సో ఇవి కామన్ అయిపోయాయి కాబట్టి జనాల మైండ్ సెట్ ఏ విధంగా మారాలి? అది ఏదైనా ఇప్పుడు ఇలాంటిది నమ్మకము, మోసము అంటే ఈజ్ ఈక్వల్ టు కొత్తగా ట్రెండ్ వింటున్నాము, అక్రమ సంబంధాలు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ పనే చేసింది కదా, వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. అంటే మ్యారేజ్ కన్నా ముందు ఏ సంబంధం లేకుండానే మ్యారేజ్ వరకు వెళ్ళరు కదా. అంటే సెకండ్ అఫైర్ అన్నమాట. ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త ఉండగా ఇంకొకటి అది పెళ్లి చేసుకొని ఉంచుకొని ఎట్లన్నా కానీ అది ఒక అఫైర్. అది ఈమె ఏం చేసింది, పుట్టిన బిడ్డను కూడా అమ్మేసింది. కట్ చేస్తే ఇతను 4 years బ్యాక్ ప్రేమించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, బాగుంది. సరిత నేమ్, సరిత గౌడ్. మరి ఈ అబ్బాయి ఆటో మేబీ క్యాబో ఆటోనో నడుపుతాడని తెలుస్తుంది అక్కడ. తల్లిదండ్రులు ఏదో చిన్నపాటి వర్క్స్ చేసుకుంటారు. సో వీళ్ళది ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అన్నప్పుడు వీళ్ళు మనం కష్టపడకపోతే, డబ్బు సంపాదించకపోతే జీవితాలు నడవవు అనే స్టేజ్లో ఉన్నాము అన్న స్పృహ మర్చిపోయి, అఫ్కోర్స్ మేము మనుషులం కాదా అంటారేమో, మనుషులే, కానీ మీరు మనుషులే, ప్రేమించాలి, ప్రేమించొద్దు అని చెప్పట్లేదు. మీకు ప్రేమలు ఉండవా? మీకు ప్రేమలు ఖచ్చితంగా ఉంటాయి. అందరూ సమానమే, ఏ స్థాయి వ్యక్తులైనా సమానమే అందరూ. ఈ ఎమోషనల్స్కి వస్తే అందరికీ ప్రేమించాలనిపిస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, ఎంతో ప్రేమగా మా కుటుంబం ఉండాలి, ఆశలు ఉండటం తప్పు కాదు. కానీ నువ్వన్నావేదే మోసపోవడం, మోసం ఎలా పోతున్నాం అది తెలుసుకోలేకపోతున్నారు. ఇతను ఎప్పుడైతే ప్రేమించాడో, సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో, ఇంట్లో చెప్పలేదు. ఇప్పుడు కొడుకు కొంచెము ఒక కింది స్థాయి కుటుంబం లాగా అనిపించింది నాకు. మరి అటువంటి వాళ్ళతో ఒప్పించడం అంత కష్టం అనుకున్నాడా? నాకైతే ఆ పేరెంట్స్ని చూస్తే అంత కష్టం అని అనిపించలేదు. అమ్మ అని చెప్తే 2 సార్లు 3 సార్లు చెప్తే ఒప్పించవచ్చు. కానీ ఎందుకు భయపడ్డాడు ఇక్కడ నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు, మరి రహస్యంగా ఉంటున్నాడు. 4 years అంటే ఇంకా అర్థం చేసుకో, అంటే వీళ్ళకి ఎక్కడో తెలిసింది, పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడో ఉన్నాడని మాత్రం తెలిసినట్టుంది వీళ్ళకి. పెళ్లి చేసుకోవడం వీళ్ళకి తెలియదు. బాబు కూడా పుట్టాడు. బాబు కూడా పుట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, ఇతను ఇంట్లో ఉన్న క్యాష్ 8 తులాల బంగారం ఎంతో తీసుకొని వెళ్ళాడని వాళ్ళ మదర్ చెప్తున్నారు. అంటే ఇతను వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఇతనికి అంత అరేంజ్మెంట్స్కి అంత కావాలి కాబట్టి, బేస్ కావాలి కాబట్టి ఇంట్లో ఉన్న నగలు అవి తీసుకొని వెళ్ళిపోయాడు. అవి తీసుకొని వెళ్ళిపోవడానికి ఉన్న ధైర్యము ఇంట్లో చెప్పలేకపోయావా? ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి మాట్లాడదాము అనేది ఎందుకు చేయలేదు? ఈ కేసులో నాకు అనిపిస్తుంది
తను సరిత గోవర్ధన్ ని మోసం చేసింది. మరి గోవర్ధన్ తల్లిదండ్రులను కూడా మోసం చేశాడు చేశాడు కదా! కదా. కాకపోతే ఆవిడ పెద్ద మోసం చేసింది. ఈయన చిన్న మోసం. అది ఏదైనా మోసమే గదా! మోసమే. తల్లిదండ్రులకి చేసింది తను ద్రోహం. 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 హ్మ్. ఓకే. తీసుకొని వెళ్ళాడు. తన సుఖము, తను చేసుకోవాలనుకున్న అమ్మాయి సుఖము, సంతోషం చూశాడు కానీ, ఇది తల్లిదండ్రులు ఆవిడ చెప్తుంది తల్లి, చాలా కష్టపడి మేము పెంచాము పిల్లగాడిని. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటి బంగారం, ఆ కొద్దిపాటి క్యాష్ కూడా నువ్వు దోచుకెళ్ళిపోతే నువ్వు ఇక్కడ ఒక ఏమనాలి, ఇంటి ద్రోహి, ఒక దొంగ పనే చేసావు కదా. అవును. చేసావు, తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. వాళ్ళు ఎంత బాధపడతారు. బాధ అనే 2 అక్షరాలని మనం డిస్క్రైబ్ చేస్తే ఎన్ని పేపర్స్ అర్థాలు రాయొచ్చు మనం, ఎన్ని టావులు. అవును. బాధ అని హెడ్డింగ్ పెట్టి మనం రాస్తే ఎన్ని పేజీలైనా రాయొచ్చు దానికి. అర్థమైందా? మరి వాళ్ళు అంత బాధపడుతుంటే నువ్వు నీ సుఖం కోసం వెళ్ళావు. ఆమె ఏం చేసింది, వీడు బాగా మెతగ్గా ఉన్నాడు, వీడిని ఎట్లయినా మనం బోల్తా కొట్టించవచ్చు అని బాగా గేమ్ ఆడుకుని ఉంటుంది. మనకి తెలీదు, ముందుదంతా స్టోరీ మనకు తెలీదు. వీడు బాగా ప్రేమించాడు, బాగా ఇష్టంగా ఉంటున్నాడు, ఏదంటే అది చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఆమెకి ఇంకా బాగా చులకన అలసైపోయి ఉంటాడు. ఈ లోపల తొలి ప్రేమకి గుర్తుగా బాబు అయితే పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత ఎప్పుడు నేను ఒక పాయింట్ చాలా వీడియోలో చెప్పాను ఉదయ, నువ్వు ఎంత ప్రేమించినా దానికి ఒక స్టైల్ ఉండాలి. ప్రేమించానని చెప్పి కాళ్ళ దగ్గర నువ్వు పూజలు చేయక్కర్లేదు, కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకోక్కర్లేదు, కాళ్ళ బడి నువ్వు దాసరికం చేయక్కర్లేదు, దాస్యం చేయక్కర్లేదు. అది అమ్మాయినా అబ్బాయినా. ఇక్కడ ఈ అబ్బాయి కేసు కాబట్టి మన అబ్బాయి గురించి మాట్లాడదాం. ప్రేమించాను అని చెప్పి కాళ్ళ పడి నువ్వు దాస్యరకం చేస్తే కూడా అవతల అమ్మాయికి నచ్చదు. భర్త ఎప్పుడూ కూడా ఆర్డర్లీగా ఉండాలని నేను చాలాసార్లు చెప్పాను. అంటే కొట్టి తిట్టి ఆర్డర్ చేసి పని చేయించుకోవాలా ఏంటి ఇవిడు మాట్లాడుతుంది, నేను అలా అనట్లేదు. కొట్టి తిట్టి కాదు, నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో. అంటే భార్యను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమించాలి. ఓకే, ఇక్కడ పెట్టుకోవద్దు. ఇక్కడ స్థానం తల్లిదే, తల మీద స్థానం తల్లిది, గుండెల్లో స్థానం భార్యది. గుండెల్లో గుడి కట్టాను ఉంటాయి, గుండెల్లో గుడి కట్టు. ఓకే, తల్లికి నువ్వు గుడి కట్టట్లేదు, తల్లిని కేవలం తల మీద పెట్టుకుంటే ఆవిడ గౌరవం ఆ స్థాయిలో ఉంటుంది, ఆవిడకి ఇచ్చే గౌరవం ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి తల మీద అని చెప్పారు. మరి భార్య ప్రేమని నువ్వు ఎలా చూపిస్తావు? అంత ప్రేమ నువ్వు గుండెల్లో గుడి కట్టాను అన్నంత ప్రేమ నువ్వు చూపించవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని అలుసుగా అయ్యే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. అర్థమైందా? ఆ డిఫరెన్స్ ఎవరికాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక కాఫీ తీసుకురా అని నువ్వు అడగలేనప్పుడు నిన్ను అలుసే కడుతుంది. టైం అవుతుంది భోజనం పెట్టు అని నువ్వు అనలేనప్పుడు నువ్వు అలుసే అవుతావు. నువ్వు ప్రేమించినంత మాత్రాన, గుండెల్లో గుడి కట్టినంత మాత్రాన భోజనం పెట్టు టైం అవుతుందని ఆర్డర్ చేయటానికి తప్పే ఉంది? ఇక్కడ తప్పు లేదు. ఆమె వంట చెయ్యాలి, నువ్వు భోజనం పెట్టమని అడగాలి, ఆవిడ పెట్టాలి. అడగకుండానే భోజనం పెట్టాలి, భార్య పెడుతుంది. నాలాంటిది టైం అవుతుంది రండి పిలుస్తూ ఉంటుంది అన్నమాట పిల్లల్ని, భర్తని. మరి ఇప్పుడు ఈ కాలంలో కాబట్టి టైం అవుతుంది భోజనం పెట్టు అని అంటే పెట్టాలి. అలా అనలేదు అనుకో, వాడే పెట్టుకు తింటాడులే, వాడికి టైంకి పెట్టేదేంటి, ఎందుకు? అతి ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా. చాలా అంటే అతి ప్రేమగా ఉన్నవాళ్ళు బుజ్జి బంగారం కన్నా గొన్న అనుకుంటూ వాళ్ళకి ఎంతో లైగా లబ్జుగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళని ఏమన్నంటే వెళ్ళి యుద్ధం చేసి రావటం, వాళ్ళని ఏమన్నంటే వాళ్ళని తన్ని రావటం, ఈ స్టైల్లో ఉంటుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అస్సలు నచ్చదు భార్యకి. నా భర్త మ్యాన్లీగా ఉండాలని కోరుకుంటుంది. ఒక ఆర్డర్ చేయాలని, ఒక చూపు చూసినా, ఒక చిరునవ్వు నవ్వినా. చూడండి, చాలామంది మగవాళ్ళు చిరునవ్వుతోనే ఉంటారు, పక్కపక్క నవ్వరు. పక్కపక్క నవ్వితే ఏ ఆడపిల్ల నచ్చుకోదు. నైస్గా చిరునవ్వు నవ్వితేనే నచ్చుకుంటుంది. తర్వాత అసలు నవ్వని మగాడినే ఇష్టపడతారు అనే కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, ప్రూవెన్. ఓకే, అది నువ్వు పక్కపక్క అమ్మాయి జోక్ వేసినా వేయకపోయినా నువ్వు పక్కపక్క నవ్వుతూ, ఆ అమ్మాయి కోపం వచ్చినప్పుడు నువ్వు పక్కపక్క నవ్వుతూ ఆమెని దువ్వాలని ప్రయత్నించినప్పుడు నీ నటన ఖచ్చితంగా తెలిసిపోతుంది. అఫ్కోర్స్ నీ దృష్టిలో నటన కాదు, ఆమె దృష్టిలో నటన. అబ్బాయి వీడే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ముఖం మీద అనే అమ్మాయిలు కూడా ఉంటున్నారు ఇప్పుడు. నువ్వు ఓవర్ యాక్షన్ ఆపు, నవ్వింది జాలేతి, చేసింది జాలేతి తీసి పారేస్తూ ఉంటారు.
నువ్వేమో మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆమె దృష్టిలో అలా ఉంటుంది. అలా చేయడం వల్ల అలసైపోయి వీడు మగాళ్ళ కనపడకుండా ఏదంటే అది తెచ్చేవాడు, ఏది చెప్తే అది చేసేవాడు, ఏమన్నా నోరు మూసుకునేవాడు అనే ఒక చులకన భావం వచ్చేస్తుంది. వచ్చేసి చివరికి ఏమవుతుందంటే నచ్చకుండా పోతారు. ప్రతిదానికి ఎస్ అంటున్నాడు, నచ్చదు. అలాంటప్పుడు ఇంకొక మగాడిని కోరుకొని వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఏంటంటే ఆమెకు డబ్బాస కూడా ఉండాలి. ఈ ఈ ఈ బంగారము ఈ ఉన్న డబ్బు ఏదైనా తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ పిల్లగాడిని కూడా అమ్మేసింది. అంటే పిల్లాడు అడ్డము, ఎవరికి ఇవ్వాలి, ప్లస్ డబ్బు కావాలి, ఎవరికో అమ్మేసింది. ఎవరికి అమ్మిందో మనకు తెలియదు. అవన్నీ మెల్లగా బయటకు వస్తాయి. సో ఇలా డబ్బంతా తీసుకుని ఇంకొకరిని వెళ్ళి పెళ్ళి కూడా చేసుకుందట. అంటే నువ్వు ఎంత ప్రేమించావు, ఎప్పుడు కూడా ఎంత బాధ వచ్చినా కోపం వచ్చినా నవ్వుతూనే నువ్వు ఉన్నావు. నీ దృష్టిలో ఇంత ప్రేమించానని నువ్వు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి దృష్టిలో అది నచ్చల. రెండోది గొడవలు, ఇద్దరికి గొడవలు కూడా అయ్యాయని చెప్తున్నారు లాస్ట్లో. ఈ గొడవల్లో ఏమేమి వచ్చాయి, చాలా వచ్చేస్తాయి, అక్కడ చాలా వస్తాయి. ఇద్దరికి గొడవలు, చివరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి దృష్టిలో ఏమో మోసం చేసి వెళ్ళిపోయింది. నీకు నేను ఏం తక్కువ చేశాను, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు ఇవే మాట్లాడుతున్నాడు. అంటే మనం చేసిన తప్పుల్ని మనం గుర్తు పట్టలేం, నిజంగా మనకు తెలియదు కూడా, ఒకళ్ళు చెప్తే తెలుస్తుంది. కరెక్ట్. అది ఆ అబ్బాయికి తెలియలేదు. ఇప్పుడు తన తల్లిదండ్రులని మోసం చేసి ఉండొచ్చు, మీరు అంటున్నారు అతిగా ప్రేమించడం వల్లనే ఇవాళ ఆయన గోవర్ధన్ చనిపోయాడు, ఆవిడ్ని ఎక్కువగా ప్రేమించాడు, ఇలా ఉండాలి మగవాళ్ళు అంటే. ఇక్కడ అమ్మాయి క్యారెక్టర్ చూస్తే కన్న కొడుకు బాబు, చిన్న బాబు 9 నెలలు నవమాసాలు అదేంటి మోసి కని పెంచి కన్న బాబుని అట్లా వదిలేసింది. అండ్ అంతగా ప్రేమించుకున్నారు 4 yearsలో, 4 years అంత ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఆ ప్రేమే లేదు. ఇక్కడ ఈమె క్యారెక్టర్ ఇట్లా ఉండడం వల్ల అతన్ని వదిలేసిందా, లేకపోతే గోవర్ధనే అతిగా ప్రేమ చూపించి మోసపోయాడంటారా? ఇక్కడ మనము కన్ఫామ్గా ఇది అని మనం చెప్పలేం. ఆ అమ్మాయి ఆడియో కూడా వినిపిస్తున్నారు, అంత కమాండింగ్ గా ఉంది కదా, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ రెండిటి మధ్యలో ఒక క్లిక్ పాయింట్ ఉంటుంది. ఆ క్లిక్ పాయింట్ని పట్టుకోగలిగితే జడ్జ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. ఎట్లా అంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఇందులో నేను ఈ అబ్బాయి అతిగా ప్రేమించాడు అని నేనెందుకు చెప్తున్నానంటే, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే ముందు ఏడుస్తూ పెట్టిన ఒక వీడియో నేను చూడటం జరిగింది. అందులో పదే బాగా ఏడుస్తూ ఈ మాట చెప్తున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నేనేం తక్కువ చేశాను. మళ్ళీ తల్లిదండ్రులకు చెప్తున్నాడు, మోసం చేసింది, ఆ మోసాన్ని తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ చివరిలో ఆ ప్రేమలో నుంచి వచ్చింది అతనికి రివెంజ్ తీర్చుకోవాలని. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడు, ఈ వీడియోలో నా ఫోన్లో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆమెను పట్టించండి. ఎందుకు, పిల్లాడిని అమ్మేయటం ఇతను తట్టుకోలేకపోయాడు. తర్వాత తన ప్రేమను తృణీకరించి వెళ్ళిపోవడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆ నగల డబ్బు కూడా తీసుకెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఆడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బిఫోర్ దట్ వీళ్ళిద్దరు గొడవలు పడటం, ఇవన్నీ కూడా ఇతని హృదయం తట్టుకోలేకపోయింది. ఓకే, అంటే తను చేసిన తప్పులు అప్పుడు కనపడవు, అతను ఏం చేశాడు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అతని వర్షాన్ని బట్టి నేను చెప్పడం జరిగింది. ఇతను ఎంత చెప్తున్నాడు, నేను అతిగా ప్రేమించాను, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగా ఇష్టంగా ప్రేమించాడు, మాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పినప్పుడు అతను చాలా ఎక్కువగా ప్రేమించాడని నాకు అర్థమైంది. ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే నేను చెప్పిన కారణం వల్లే అమ్మాయి వెళ్ళిపోయిందని అనుకోవడానికి లేదు, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు నవమాసాలు మోసి కన్న బిడ్డను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నవమాసాలు మోసి కన్న బిడ్డని వదిలేయగలిగింది అంటే ఆ అమ్మాయిది అక్కడ ప్రేమ కాదు, అట్రాక్షన్, డబ్బే. సరే వయసు మోజు అది పక్కన పెడదాం, అట్రాక్షన్ ఓకే, డబ్బు మెయిన్, డబ్బు. వాడెవరి దగ్గర డబ్బు ఉంది వెళ్ళిపోయింది అంటున్నారు, రేపొద్దున వాడి దగ్గర డబ్బు తగ్గుతుంది, ఇంకోటి దగ్గర డబ్బు ఉంటుంది, వెళ్ళిపోతావా. సో ఇక్కడ ఈ అమ్మాయి క్యారెక్టర్ నాట్ కరెక్ట్. సో ఈ జరిగిన మోసాన్ని తీవ్రంగా ఈ అబ్బాయి తీసుకుని డైజెస్ట్ చేసుకోలేక, మళ్ళీ అందరికీ ముఖం చూపించుకోలేక, ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళి రహస్యంగా పెళ్లి చేసుకోవటమే కాకుండా వాళ్ళ అమ్మాయి ఏం చెబుతుంది, ఇన్నాళ్ళు కూడా ఎక్కడున్నాడో మాకు తెలియదు, మాకు అసలు ఇప్పుడు వరకు పెళ్లి చేసుకున్నట్టు తెలియదు అంటుంది. నేను ఫస్ట్లో ఒక మాట చెప్పాను, పెళ్లి చేసుకోవటం వాళ్ళకి తెలుసేమో అన్న, కానీ ఆవిడ చెప్పిన మాటలను బట్టి ఇప్పుడే మాకు తెలిసింది పెళ్లి చేసుకున్నట్టు, పిల్లాడు ఉన్నట్టు అని అంటుంది. అంటే నువ్వు తల్లిదండ్రులకు కూడా నువ్వు మోసం చేసావు ఇక్కడ. ఇంకా ఆ అమ్మాయి పట్ల చూడండి, ఇప్పుడు తల్లిదండ్రుల్ని ఆ అబ్బాయి మోసం చేసిండు గోవర్ధన్, ఆ సరిత వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఆవిడ మోసం చేసింది. ఏమో వాళ్ళతో రిలేషన్ లో ఉందేమో తెలియదు.
ఏంటి ఇక్కడ గోవర్ధన్ తల్లిదండ్రుల్ని మోసం చేస్తే గోవర్ధన్ని భార్య మోసం చేసింది. అవును. ఆ భార్య కూడా కన్న కొడుకుకి మోసం చేసింది. ఎన్ని మోసాలు అవును. చూడండి. ఇక్కడ ఎవరినైనా మోసం చేసేస్తారు. చేసేస్తున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందని ఆ అబ్బాయి తల్లి చెప్తుంది. మనం ఇక్కడ ఇది మర్చిపోయాం. ఏంటంటే వాళ్ళ చుట్టాలతోటి కొట్టించిందంట ఈ అబ్బాయిని బిఫోర్ డే. ఆహాహా. వెళ్ళిపోయి ఎవడన్నా పెళ్లి చేసుకోవటమే కాకుండా ఈ చనిపోయే ముందు రోజు ఎప్పుడో వాళ్ళతో కొట్టించిందంట. ఉమ్. ఆ మనస్తాపంతో కూడా ఇంటికి వచ్చాడు ఏమి అన్నం తినలేదు, అట్లానే పడుకున్నాడు. మర్నాడు ఆలోచించుకొని ఈ పని చేశాడని చెప్తున్నారు. ఎంత దారుణం కదా. అందుకనే మనం పెళ్ళి చేసుకోవద్దు, ప్రేమించొద్దు అని మనం ఏం చెప్పలేం. ఇది ఏది కూడా మనం లాటరీ వేసి లేకపోతే మనం దుర్బిణి వేసి చూసి ఇది కరెక్ట్గా జరుగుతుందని మనం చెప్పలేం. ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండటము. తర్వాత ఏంటంటే ఏ సిచ్యువేషన్ ఎటు తిరుగుతుందో, ఎవరు మనకు ఎదురు తిరుగుతారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అనే దానికి మన మైండ్ సెట్ సిద్ధంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అవును. ఏమో ఎటు నుంచి ఏమొస్తుందో మనకు తెలియదు. మన జాగ్రత్తలు మనం అంటారు కదా, అట్లా ఉండండి. అంటే భార్యను అనుమానించమని కాదు. అదే ఇప్పుడు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఎందుకు లేవు? సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా అనిపిస్తుంది. ఇంపార్టెంట్. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుని ఆ తర్వాత ఇంకో పర్సన్ లవ్ అవును. చేయాలి కానీ, లేకపోతే చాలా ఆ పెయిన్ తీసుకోవడం చాలా కష్టం. తర్వాత ఏంటంటే ఇలా మరీ ఇంత తీవ్ర రూపంలో గొడవలు అవుతున్నప్పుడన్నా వాళ్ళ తల్లిదండ్రులతో టచ్లో ఉంది కదా, కానీ అప్పుడైనా ఇటువైపు వాళ్ళని అటువైపు వాళ్ళని కలిపి పెద్దల్ని మాట్లాడించుకోవాలి. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఇతని తల్లిదండ్రులకి చెప్పకపోవటం వల్ల పెళ్లి విషయం లాస్ట్ వరకు తన బాధలో ఏమి చెప్పుకోలేకపోయాడు. ఆ అమ్మాయి యాజ్ యూజువల్ వాళ్ళకి చెప్తుంది కాబట్టి ఆ అమ్మాయికి సపోర్ట్ దొరికింది. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం గొడవలు జరిగాయి కాబట్టి విడిపోతున్నామని వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం వల్ల వాళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడటం వల్ల ఈ అబ్బాయిని కొట్టించడము, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయటం, నువ్వు వేరే వాడితో వెళ్తావా, పెళ్లి చేసుకుంటావా అనే విషయాల్లో వాళ్ళ సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి అమ్మాయి చేయగలిగింది. నీకు ఆ పిల్లగాడు అడ్డం ఎందుకు, వాడిని ఏదో ఒకటి చేసేసే అమ్మేసేయి అని అన్నారు, కానీ ఈమె చంపేసిందేమో. ఎవరికి అమ్మావు నువ్వు? ఎంక్వైరీలో తేలాలి. అమ్మటం నిజమైతే ఎవరికి అమ్మిందో తెలుసు కదా, ఆ బాబుని తీసుకురావాలి. ఇలాంటి మోసం చేసిన వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్లు కూడా ఉండాలి. ఉండాలి. లేదంటే ఇంకా ఇప్పుడు చేసుకుంటూ పోతూనే ఉంటారు వీళ్ళు. ఇలాంటి మోసాలు మోసపోతూనే ఉంటారు చాలా మంది. అవును. రైట్. ఏదేమైనా కానీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా దీంట్లో కూడా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.